కళకళలాడే కుటుంబం 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 ప్రేమల విలువలు తెలిసిన కుటుంబం శక్తి, నేను చెప్పలేదు శృతి ఉన్న చోట ఎంతో సందడిగా ఉంటుందని? నీ ఫ్రెండ్స్ ఎవరిని పిలవనవసరం లేదు, తను ఒక్కరితే చాలమ్మా. ఎందుకంటే ఇంత పెద్ద ఇంట్రో ఊరికే ఒక వేలితో పరిచయం చేయొచ్చుగా. వేలితోనా? ఈ వేల్ని ఇక్కడుంచి కొంచెం ఇలా తిప్పారనుకోండి, శక్తికి అర్థమైపోతుంది. చాచా, నీ గురించి అలా చెప్తానా? నిజంగా నువ్వు నాకెంతో నచ్చావు. నీలా మనసులో ఉన్నది ఓపెన్ గా చెప్పే అమ్మాయిలు ఈ కాలంలో ఎందరుంటారు? రైట్ ఆంటీ. అసలు ఈ కాలంలో గర్ల్స్ ని చూసారంటే ఐఫోన్, ఐప్యాడ్, ల్యాప్టాప్, టీవీ అందరూ వీటినే పట్టుకుని వేలాడుతున్నారు. కరెక్ట్ గా చెప్పావు. సరే, శక్తిని రెడీ చేసి కిందకి తీసుకురా. అమ్మయ్యా, పెద్దవాడు వెళ్ళింది. మనం చిన్నవాళ్ళం సీక్రెట్స్ మాట్లాడుకుందామంటే పెద్దవాళ్ళు ఎప్పుడు పక్కనే ఉంటూ ప్రాణాలు తీస్తున్నారు. బడా ముష్కిల్ హే. మా అమ్మ గురించి నా దగ్గర జోక్ చేస్తున్నావా? అమ్మయ్యా, నీకు మాట్లాడడం కూడా వచ్చా? వచ్చిన దగ్గర నుంచి నేనే మాట్లాడుతున్నాను, నువ్వేం మాట్లాడలేదు. అందుకే ఇలా ఓ బాణం వదిలాను. నేను కావాలని మౌనంగా ఉన్నాను. లేదంటే శృతి మాట్లాడినట్టే శక్తి కూడా లొడలొడ మాట్లాడుతుందని మగపిల్లి వారంతా అనుకుంటారు కదా. కెసా హే మేరే డైలాగ్. మై గుడ్నెస్, నువ్వు నన్నే దెబ్బ కొడతావా? ఇప్పుడు నేను గూగ్లీ వేస్తే నువ్వు నోరు వెళ్ళబెడతావు. అది ఇంతకు ముందు. ఇప్పుడు నేను రాయలసీమ నీళ్లు తాగిందాన్ని. అంత త్వరగా కంగారు పడను. ఓ శక్తి, నువ్వు ఎవరినైనా లవ్ చేస్తున్నావా? ఐ మీన్ సంజయ్ కాకుండా ఇంకెవరినైనా లవ్ చేస్తున్నావా అని అడిగాను. అందులోనూ ఇప్పుడన్నావే రాయలసీమ నీళ్లు అని. ఆ రాయలవారి సీమలో ఎవరైనా మంచి అందమైన మగతీరుడు నీ మనసులో ప్రవేశించాడా? సోచియే. థ్యాంక్స్. ఎందుకు అడిగానంటే అటువంటిది ఏమైనా ఉంటే ఇప్పుడే చెప్పేస్తే అందరం ప్రాబ్లం లేకుండా తప్పించుకోవచ్చుగా. అందరూ అంటే నువ్వు, మిగతా వాళ్ళు. మిగతా వాళ్ళంటే సుజాన్, నిమ్మి, గీత, వనిత, జీవిత, అషిత, వీళ్ళంతా ఎవరిని చూస్తున్నావా? వీళ్ళంతా సంజయ్ని ఓపెన్ గాను రహస్యంగాను లవ్ చేస్తున్న తన మరదళ్ళు. మా ఫ్యామిలీలో అందుకు కొరతే లేదుగా. నువ్వు చెప్పిన లిస్ట్లో శృతి అనే పేరుందా? ఈ ప్రశ్న ఇంతవరకు ఎందరో నన్ను అడిగారు. దీనికి ఇప్పుడు నా సమాధానం, ఈ నిమిషం వరకు నాకు తన మీద లవ్ లేదు. కానీ రేపు తన మీద లవ్ వస్తుందా రాదా అనేది డైరెక్టర్కి మాత్రమే తెలుసు. నేను డైరెక్టర్ అన్నది పైన కూర్చుని రాసే బ్రహ్మదేవుణ్ణి. నేను టాపిక్ తెచ్చింది నా గురించి మాట్లాడడానికి కాదు, నీ గురించి మాట్లాడడానికి. సపోజ్ నీకు ఎవరి మీదైనా లవ్ ఉంటే ఇది ఈ రోజే తేల్చేసేయి. అక్కడ తాంబూలాలు మార్చుకునేప్పుడు ఒక నిమిషం షాక్ ఇచ్చి నాకు ఇతన్ని చేసుకోవడం ఇష్టం లేదని చెప్పి తప్పించుకో. లేదంటే జీవితాంతం సంజయ్కి బలై టిష్యూ. టైం అయిపోతోంది, త్వరగా అమ్మాయిని రమ్మనండి. శుభగడియలు దాటకముందే తాంబూలాలు మార్చుకోవాలి కదా. శక్తిని రమ్మను. పిలుస్తానండి. శక్తి వస్తున్నానమ్మా. వచ్చేస్తోంది. ఇదివరకే మన రెండు కుటుంబాలు మాట్లాడి నిర్ణయించుకున్నట్టుగా అబ్బాయి ఇష్ట ప్రకారం ఇప్పుడు తాంబూలాలు మార్చుకుంటున్నాం. ఈ విధంగా తాంబూలాలు మార్చుకునే సమయంలో వివాహం తేదీ కూడా చెప్తూ ఉంటారు. కానీ రెండు కుటుంబాల వారు ఇంకా డేటు నిర్ణయించుకోలేదు గనక ప్రస్తుతానికి తాంబూలాలు మార్చుకునే కార్యక్రమం పూర్తి చేద్దాం. తర్వాత ఓ మంచి ముహూర్తం చూసి డిసైడ్ చేద్దాం. కూర్చో శక్తి. పర్వాలేదు, కూర్చోమంటున్నానుగా.
అమ్మా శక్తి, బావున్నావా అమ్మా? మహాలక్ష్మిని మళ్ళీ కలిసి మాట్లాడుతున్నందుకు మనసుకి సంతోషంగా ఉంది. అమ్మా, అప్పుడు నిన్నిక్కడ చూశాక మా ఊరు వెళ్ళినా కూడా నీ మొహం నా మనసులో అలాగే నిలిచింది. కొన్ని సమయాల్లో చదువుకున్న వాళ్ళం కూడా మూర్ఖంగా ప్రవర్తిస్తాం. జీవితం అంటే ఏమిటి? ఉన్నవాళ్లు లేని వాళ్ళకి ఇవ్వటమే కదా. బంధువులు ఎక్కువగా ఉన్న మేము, బంధువులు తక్కువగా ఉన్న మీ ఇంట్లో సంబంధం చేసుకున్నా అందరం ఒకే కుటుంబం అయిపోతాం. తృప్తి అనేది మనసులోనే ఉంటుంది. పాత విషయాలు ఎందుకు, జరగవలసింది చూద్దాం. మా మనసు బాధపడిందేమో అని మీరు ఇలా మాట్లాడడం నిజంగా మాకెంతో సంతోషంగా ఉంది. మనస్ఫూర్తిగా చెప్తున్నానండి, మీ మాటని సీరియస్గా తీసుకుని మా శక్తి మా బంధువులందరినీ తిరిగి కలపబోతోంది. అందువల్ల ఆ రోజు ఆ విధంగా జరిగినందుకు మాకెటువంటి బాధ లేదు. నిండు మనసుతోనే ఈ నిశ్చితార్థానికి మేము అంగీకరించాం. మరింకే అయితే మొదలెట్టండి. స్వస్తి స్త్రీ చాంద్రమాన జయనామ సంవత్సర వైశాఖ శుద్ధ పంచమి బుధవారం 8:30 లింగాల జమీందారు వీరభద్రంగాని మేనకోడలు చిరంజీవి లక్ష్మి సౌభాగ్యవతి శక్తిని వైజాగ్ వాస్తవ్యులు సుందరేశ్వరరావు లలితా దంపతుల ఏకైక కుమారుడు సంజయ్కి ఇచ్చి వివాహము చేయుటకు పెద్దలందరూ మనస్ఫూర్తిగా నిశ్చయించినారు. కావున రాబోయే 3 నెలల తర్వాత ఒక నిమిషం. పెద్దవాళ్ళంతా నన్ను క్షమించాలి. నేను నా బాధ్యత నెరవేర్చడానికి ఇంకొంచెం టైం పట్టేలా ఉంది. 3 నెలలనే గడువుని 6 నెలలుగా మార్చారంటే అరెరే, 3 నెలల్లో పెళ్ళైపోతుంది, వెంటనే హనీమూన్ వెళదామని సంజయ్ ఫ్లైట్ టికెట్స్ కూడా బుక్ చేశాడు. ఏయ్, నోరు మూసుకో. ఏం పర్వాలేదండి, అదో పెద్ద విషయం కాదు. శక్తి, 6 నెలల తర్వాతే ముహూర్తం పెట్టుకుందాం. చూసారా, అప్పుడే కుర్రాడు అమ్మాయి మాట వినటం మొదలుపెట్టాడు. అంటే సగం పెళ్లి అయిపోయినట్టే. పంతులు గారు, ఆలస్యం చేయకుండా తర్వాత చదవండి. 6 నెలల తర్వాత ఈ వివాహం జరగబోతున్నది కనుక ఇప్పుడు నిశ్చయ తాంబూలం మార్చుకోవడం అయినది. తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే అంగ్రేగం స్మరామే. నిశ్చితార్థ ముహూర్తస్సు ముహూర్తో అస్తు. అయ్యా, ఇరువురు తాంబూలాలు మార్చుకోండి. ఓం ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతిః ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువో. నిశ్చితార్థ ముహూర్తః సుముహూర్తమస్తు. ముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంతానుకూల్యత శుభఫల అవాప్తిరస్తు. అయ్యా, నేను ఇక సెలవు తీసుకుంటాను. ఒక్క నిమిషం. ఇదిగోండి. శుభం. మంచిది. మంచిది. శక్తి లోపలికి వెళ్ళొచ్చా? నిక్షేపంగా. ఎన్నో ఫంక్షన్స్కి మన కుటుంబాలన్నీ గుంపుగా వెళ్తాం. అయితే సింపుల్గా జరిగిన ఈ నిశ్చితార్థం మాత్రం నిజంగా సూపర్. నిజమే బావగారు, సంతోషం అనేది సంఖ్యలో లేదు, ఆలోచనలోనే ఉంది. మేము ఇక బయలుదేరుతాం. ఈ రోజు అందరూ ఇక్కడ భోజనం చేసే వెళ్ళాలి. అవునవును, మేమందరం తప్పకుండా భోంచేసే వెళ్తాం. రండి 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 అందరూ రండి. కమాన్ సంజయ్, రా. ఏంటి ఏంటి ఎక్కడికి? నీకు శక్తితో మాట్లాడాలనిపిస్తోందిగా? అవును. అయితే నాతో పాటు రా. నీకు శక్తికి ఒక రొమాంటిక్ సీన్ నేను డైరెక్ట్ చేస్తాను. కమాన్ యార్. రే, ఇలా రా. చూడండి, ఇలా తరచూ సడన్ బ్రేక్ వేయడం బండికి మంచిది కాదు, నాకు మంచిది కాదు. సరే, అది మళ్ళీ ఒకసారి చెప్పరా. అయ్యో, చెప్పిందే మళ్ళీ మళ్ళీ చెప్పమంటున్నారు, కడుపు మండిపోతుంది. పర్వాలేదు లేరా, ఇంకోసారి చెప్పు. రంగయ్య ఎంత పెద్దవాడు, ఆయన నోటి నుంచి అటువంటి మాట వచ్చిందంటే ఆ దేవుడు మా ప్రేమకి పచ్చ జెండా ఊపాడనేగా అర్థం. ఆ పెద్ద అయిన రంగయ్య చూస్తే
దేవుడు మీకు ముడి వేస్తున్నాడు అన్నారు. మీరేమో దేవుడు పచ్చ జెండా ఊపాడు అంటున్నారు. ఏమన్నా దేవుడు ఏమైనా పార్సల్ సర్వీస్ నడుపుతున్నాడా, లేకపోతే రైల్వే సర్వీస్ నడుపుతున్నాడా? ఏమీ అర్థం కాక నాకు పిచ్చి పెట్టేలా ఉంది. రెండు కాదురా, ఇప్పుడు దేవుడు సెల్ ఫోన్ నెట్వర్క్ కంపెనీని నడుపుతున్నాడు. రేయ్, అలా కాకపోతే నేను దొరకదని అనుకున్న శక్తి సెల్ ఫోన్ నెంబర్ ఎంత తేలిగ్గా నాకు దొరుకుతుందా? అయ్యో, ఇంతకీ మీరు చెప్పదలుచుకున్నది ఏమిటి? నాకే కాదు, ఎవ్వరికి అర్థం కాలేదు. ముందు అది చెప్పండి. చెప్పనా? చెప్పండి. చెప్పనా? చెప్పండి. శక్తి, ఐ లవ్ యూ. ఓరి దేవుడో! హే, ఎలా ఉంది? శక్తి, ఐ లవ్ యూ. వెళ్ళు. ఏంటి? కష్టపడి కింద ఉన్న ఆ జనంలోంచి పైకి తీసుకొచ్చాను. టక్కటక్క నీ లవ్ స్టోరీ అంతా వినిపించేసేయి. చెప్పు మ్యాన్. మన ఇంటికి వెళ్ళిన తర్వాత శక్తితో మాట్లాడలేదని నాతో కంప్లైంట్ చేస్తే తర్వాత నేను నిన్ను టిష్యూ. ఏమిటిది? తరచు ఇలా చేస్తున్నారు? ఓ, ఆ కథ నీకు తెలీదా? ఈ నిశ్చితార్థం ఏ గొడవలు లేకుండా శాంతియుతంగా జరిగిందని అనుకుంటున్నావా? మన సంజయ్ తన తుపాకీని ఈ విధంగా పెట్టి వాళ్ళ అమ్మ నాన్నని బెదిరిస్తేనే ఈ నిశ్చితార్థం జరిగింది. ఇప్పుడు అర్థమైందా? ఇక మీరు చూసుకోండి. తనంతే మెంటల్. శక్తి, ఈరోజు ఊరికి వెళ్ళాలా? లేదు, ఈ వీకెండ్ ఎక్కడికైనా అవుటింగ్ వెళ్దామని. నాకు ముందు తెలియదుగా. నేను ఊరికి వెళ్ళాలి. టికెట్ కూడా తీసేసుకున్నాను. అదో మ్యాటరా? నేను త్వరగా వెళ్తేనే కదా అనుకున్నది సాధించి త్వరగా రావడం కుదురుతుంది. ఓ, అది కూడా కరెక్టే. లేదంటే మన పెళ్లి లేట్ అవుతుంది. నువ్వు టైం ఎక్స్టెన్షన్ అడుగుతావుగా, అంచేత అవును శక్తి, ఒక్క నిమిషం. ఆ ఊళ్ళో నీకు టైం ఎలా పాస్ అవుతుంది? అక్కడ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా? హలో హలో, శక్తేనా? అవును. ఎవరు? బాగా కావాల్సిన వారా? అది శక్తి, నేను రఘురామ్ని. శక్తి, ఎలా ఉన్నారు? ఎవరు శక్తి? నీతో చదువుకున్న ఫ్రెండా? కాదు, మా ఊరు నుంచి. ఓ, అంటే ఊళ్ళో నీకు ఫ్రెండ్స్ దొరికారని చెప్పు. శక్తి, హలో. ఈ ఊళ్ళో ఉంటే నీకు ఆ ఊరు నుంచి ఫోన్ వచ్చినట్టు, అక్కడికి వెళ్తే అక్కడి నుంచి నేను నీకు ఫోన్ చేస్తూనే ఉంటాను. ఒక రోజుకి కనీసం 10-15 సార్లైనా నువ్వు నాతో మాట్లాడాలి, ఓకేనా? శక్తి, అందులో 10 సార్లైనా ఐ లవ్ యూ చెప్పాలి. చూడు, ఎంత చిన్న విషయమైనా నాకు దాపరికం లేకుండా చెప్పాలని నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. హలో. శక్తి, నేను ఎప్పుడైనా మూడౌట్లో ఉంటే చాలురా, ఓవర్గా భయపెట్టకు. తర్వాత నువ్వు పెట్టే టార్చర్ కి శక్తి కంప్లీట్ గా విలేజ్ లో సెటిల్ అయిపోతుంది. టైం అయింది, రా వెళదాం. మన కోసం వెయిట్ చేస్తున్నారు. రా శక్తి, మనం తర్వాత మీట్ అవుదాం. రా రా. హలో 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 హలో
హలో ఏమండి చిప్స్ కావాలా? సరిగ్గా కూర్చో. పాపం అమ్మా. మన ఆట మొదలు పెట్టాలి. ఎలాగైనా సరే అత్తని మాటల్లో పెట్టి థియేటర్ను మన పేరును రాయించుకోవాలి. అంతకు ముందుగా ఈరోజు మన రాశిఫలం ఎలా ఉందో పేపర్ చదువుతున్న మావయ్యని అడిగి తెలుసుకుని ఆ తర్వాత అత్తయ్య దగ్గరకు వద్దాం. మావయ్య ఏమిటి బాబు? ఏం లేదు మావయ్య, ఈరోజు నా తులారాశికి ఎలా ఉంటుందని పేపర్లో రాశారో కొంచెం చదివి చెప్పండి మావయ్య. మీకు ఏలినాటి శని జరుగుతుంది కదా, ఈ రోజు ప్రత్యేకంగా రాశి ఫలాలు చూడటానికి ఏముంటుంది? నాకు ఏలినాటి శని బట్టి 7 ఏళ్ళు అయిందిగా. అది నన్ను చూసంటారేంటి? నేను ఏలినాటి శనినా? అయ్యో కాదు చిల్లు, మామతో మాట్లాడుతూ మెడలా తిప్పాను, లుక్ రాంగ్ పొజిషన్కి వచ్చింది. నేను అంత మాట అంటానా? ఇవల్లే కదా నేను ఇంట్లో ఉండగలుగుతున్నాను. ఇంకొకటి తెలుసా, నా మనసులో నీకు ఓ పెద్ద గుడి కూడా కట్టేశాను. హైవేలో కట్టేయకండి, పడగొట్టేస్తారు. చాలు అల్లుడు, ఇప్పుడు ఎందుకు ఆయన రాశిఫలం చూడమని అడిగారు? ఏం లేదు అత్తయ్య, మీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నాను. ఏమిటో చెప్పండి. అత్తయ్య, మన థియేటర్కి రాను రాను జనమే రావడం లేదు అత్తయ్య. జనం అంతా ఇంట్లోనే టీవీలు చూస్తూ కూర్చుంటున్నారు. పైగా దొంగ విషయాలతో సినిమాలు చూసేస్తున్నారు. థియేటర్కి కరెంటు బిల్లు కూడా మన చేతి డబ్బు తీసుకెళ్ళి కట్టాల్సి వస్తుంది అత్తయ్య. అందుకని ఆ థియేటర్ని మనం కళ్యాణ మండపంగా మార్చేద్దాం అత్తయ్య. అలా కాదంటే ఆ థియేటర్ని నేలబట్టం చేసేసి 10 అంతస్తులతో షాపింగ్ కాంప్లెక్స్ కట్టేద్దాం అత్తయ్య. ఆ థియేటరు మా నాన్న నా కోసం కట్టించిచ్చారు. దాని వెనక ఒక చరిత్రే ఉంది. ఎంతటితో ఆ థియేటర్ విషయాన్ని వదిలేయండి. కొత్త కొత్త సినిమాలు తెప్పించండి, కలెక్షన్ రప్పించండి. అక్కడ థియేటర్లో పనులకు జీతాలు ఇచ్చే చాలా కాలం అయింది. సరే అత్తయ్య, పొరపాటుని చెప్పాను. మీరు చెప్పినట్టుగానే చేస్తానులేండి. ఏం బాబు, ఇప్పుడు మీ రాశికి ఏం రాసి ఉంటుందో తెలిసిపోయిందా? చాలా బాగా తెలిసింది మావయ్య. అత్తయ్య, బట్టలు ఉతకబోతున్నాను. మీ బట్టలు ఏమైనా ఉన్నాయా? నా రూమ్ లో ఉన్నాయమ్మా, వెళ్ళి తీసుకో. నా రూమ్ లో కూడా చాలా మురికి బట్టలు ఉన్నాయి, నువ్వే వెళ్ళి తీసుకో. నా బట్టలు కూడా ఉన్నాయి, అవి కూడా తీసుకో. బావా, మీ బట్టలు ఏవైనా ఉంటే చెప్పండి, అవి ఉతికేస్తాను. అమ్మా, ఉత్తర ఇక్కడికి వచ్చాక పని మనిషినే మార్పించావు అనుకున్నాను. ఇప్పుడు బట్టలు ఉతిక వాళ్ళను కూడా మార్పించావా? ఉత్తర, అందరి బట్టలు నువ్వే ఉతకాలని నిర్ణయించుకున్నావా? రఘురామ్, బట్టలు ఉతకాలని తను ఆశపడుతోంది, అది నువ్వెందుకు వద్దంటున్నావు? సంబంధం లేనట్టు ఇలా మాట్లాడడం వల్ల చేస్తున్న పాపాల నుంచి తప్పించుకోలేరమ్మా. నేనిప్పుడు సంబంధం లేనట్టు ఏం మాట్లాడాను? నువ్వంటున్నట్టు నేనేం పాపం చేశాను? ఉత్తర ఎవరమ్మా? తను ఎటువంటి కుటుంబానికి చెందింది? తనని వాళ్ళ అమ్మా నాన్న ఎలా పెంచింది ఊరందరికీ తెలుసు. అటువంటి పిల్ల మన కుటుంబంలోని పిల్లాన్ని ఇష్టపడినందుకు వాడిప్పుడు ప్రాణాలతో లేకపోయినా ఇక్కడికొచ్చి ఉంటోంది. తన మంచి మనసుని మీరెవరూ అర్థం చేసుకోరా? అర్థం చేసుకోవడం వల్లేరా తన్ని ఇంట్లోకి రానిచ్చాను. నువ్వు అర్థం చేసుకొని కాదు, తనని పరిమనిషిగా మార్చి ఇంటి చాకరీ చేయించి అయ్యగారిని బాధ పెట్టడం కోసమే నువ్వు తనని ఇంటికి తీసుకొచ్చావు. ఓ పాము నీడలో ఉంటున్నానని తెలుసుకోకుండా ఈ కప్పపిల్ల నీ కాళ్ళ దగ్గర పడుందమ్మా. ఏ రఘురామ్, ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసుకుని మాట్లాడు. పర్వాలేదు, మాట్లాడినివ్వండి. వాడు పాము అనగానే నేను పావునవుతానా, లేక దేవతని అంటే దేవతనవుతానా? ఉత్తర మూర్ఖంగా ఇంట్లోంచి వచ్చినా తనకి మంచి మాటలు చెప్పి నువ్వు తనని వాళ్ళ ఇంటికి పంపించేసుంటే నువ్వు నాకు దేవతవయ్యేదానివమ్మా. నీకు దేవతనయ్యేదాన్ని, తనకి యమదూతగా మారుండేదాన్ని. అసలే జైరాం పోయాడనే బాధలో ఉన్నదాన్ని నేను వాళ్ళింటికి పంపించేసుంటే
అక్కడ తనేదైనా తప్పు నిర్ణయం తీసుకునుంటే ఆ పాపం నాకేగా చుట్టుకుంటుంది. ఒకేసారి చావనివ్వకుండా ఇక్కడ ఇంటి పనులన్నీ చేయించి తనని కొద్ది కొద్దిగా నువ్వే చంపుతున్నావే. ఇలా చూడు రఘురామ్, మేమెవరం తనని ఈ పని చెయ్యి ఆ పని చెయ్యి అని చెప్పలేదు. తానే పాపం రూమ్లో కూర్చునుండి జయరామునే తలుచుకోవడం బాధగా ఉందని కావాలని వచ్చి అన్ని పనులు చేస్తోంది. అటువంటప్పుడు నేను వద్దని ఎలా చెప్తాను? సరే పోన్లే చేయనివని వదిలేశాను. నువ్వేమో నా మీద నిందలు వేస్తున్నావు. అవును బావా. బావా, అత్తయ్య చెప్పిందంతా నిజమే. ఎవరూ నన్ను పనిచేయమని చెప్పలేదు. జయరాం లేని వేద నుంచి బయటపడాలని నేనే కావాలని ఈ పనులన్నీ చేస్తున్నాను. నా కోసం దయచేసి ఎవరిని ఏమనకండి. ప్లీజ్ ఉత్తర, నువ్వు చదువుకున్నావే గాని ఆ తెలివితేటలేవి నీకు లేవనే చెప్పాలి. నువ్వు నిజంగా నీ దృష్టి మళ్లించాలనుకుంటే సినిమా, మ్యూజిక్ లేదా పై చదువులు ఇలా ఎన్నో ఉన్నాయి. అవన్నీ వదిలేసి ఈ ఇంట్లో చాకరీ చేసే నీ దిగులు మర్చిపోవాలా? వాటన్నిటి వల్ల నేను మాత్రమే రిలాక్స్ అవుతాను. నాకు ఆశ్రయం ఇచ్చిన ఇంటికి నేను కొంచెం అన్న ఉపయోగపడాలనుకుంటున్నాను. ఉత్తర, నువ్వు ఆర్కే నారాయణ రాసిన బ్లైండ్ డాగ్ అనే షార్ట్ స్టోరీ చదివావా? ఆ కథలో ఎప్పుడో పడేసిన ఓ రొట్టె ముక్క కోసం ఓ కుక్క ఓ కళ్ళు లేని ముష్టివాడి వెనకే తిరుగుతూ ఉంటుంది. వాడు ఎంత కొట్టినా వాణ్ణి వదిలిపెట్టకుండా వాడి కాళ్ల దగ్గరే పడుంటుంది. అటువంటిదే నువ్వు ఈ ఇంట్లో ఉండడం.